తక్కువ పెట్టుబడితో లాభం వచ్చే వ్యాపారం ఏదన్నా ఉంది అంటే ఎస్ వాటర్ ప్లాంట్ బిజినెస్. వాటర్ ప్లాంట్ బిజినెస్ లో లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, మనకి స్థలం ఎంత కావాలి, మనకి పెట్టుబడి ఎంత పెట్టాలి, అసలు మనం మనం ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, అవన్నీ ఈ వీడియోలో చెప్తున్నా. దిస్ ఇస్ పృథ్వీ, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. మరి నా ఛానల్ ఎవరికి ముందుగా చూస్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతేకాకుండా ఈ వీడియో కూడా 100 likes టార్గెట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మరి అంతేకాకుండా ఈ వీడియో ఒక్క పాయింట్ అనేది మీకు నచ్చి ఉంటుంది, ఆ నచ్చిన పాయింట్ ని కామెంట్ లో వేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నవేడేస్ మన భారతదేశం మొత్తం కూడా ప్యూరిఫై వాటర్ కి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే ఇటువరకు పూర్వం వచ్చేటప్పటికి ఏంటంటే బావుల్లో వాటర్ తాగేవాళ్ళు. బావుల్లో వాటర్ తాగేటప్పుడు కూడా ఏంటంటే చాలా మందికి డయేరియా, డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఎంతో మంది ఆ వాటర్ కూడా ఆపేసి ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ కూడా తాగే వాళ్ళు ఉన్నారు. ఆ వాటర్ ను కూడా ఇవాళ ఎంతో మంది ఇంకా అంటే 10 మందిలో 6 తాగే అవకాశం ఎక్కువ ఉంటుంది మినరల్ వాటర్. మరి మినరల్ వాటర్ బిజినెస్ ని మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలో ముందుకు వెళ్దాం. మరి మనం స్థలం ఎంతగా తీసుకోవాలి అంటే 1000 గజాల నుంచి 1500 గజాలు స్క్వేర్ ఫీట్ ఉన్న స్థలాన్ని మనం ఎంచుకోవాలి. అంతేకాకుండా మనం లైసెన్స్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి లైసెన్స్ ఎటువంటి లైసెన్సులు కావాలి. ఎఫ్ఎస్ఐ లైసెన్స్ అంటే ఫుడ్ లైసెన్స్. మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ కూడా ఫుడ్ బిజినెస్ కాబట్టి, అంటే వాటర్ కూడా బిజినెస్ కింద వచ్చింది కాబట్టి ఫుడ్ లైసెన్స్ ఒకటి, బిఎస్ఐ లైసెన్స్ ఒకటి, అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్ ఒకటి. అంటే మున్సిపాలిటీలో అంటే మున్సిపాలిటీ కూడా మనం ఒక లైసెన్స్ ని అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా మనం స్టాఫ్ ని పెట్టుకోగలిగితే అంటే లేబర్ ని అంటే మనం వర్క్ చేసే వాళ్ళని పెట్టుకోగలిగితే మరి ఈ సేవల్లో కూడా లేబర్ లైసెన్స్ ని అప్లై చేసుకోవాలి. మరి లైసెన్స్లన్నీ మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనం స్టార్ట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత లైసెన్స్ మన చేతులకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మరి వాటర్ ప్లాంటేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది, RO టిన్స్ వచ్చేటప్పటికి 70,000 నుంచి 80,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్లాంటేషన్ వర్క్ మిషనరీ వచ్చేటప్పటికి మనం ఏ టిన్ కెపాసిటీలో తీసుకోగలుగుతాం అంటే రోజుకి మనం 500 లీటర్లు వాడగలమా, లేదంటే 1000 లీటర్లు వాడగలమా. అంటే స్టీల్ టిన్స్ ఉంటాయి, మీరు ఐడియానే ఉంటుంది, వాటర్ ప్లాంట్ చూసే ఉంటారు. మరి అటువంటి టిన్ ని అంటే ఫిల్టర్స్ కూడా దాంతో పాటు మనం చూస్తున్నాం. కనుక మరి అటువంటి ఫిల్టర్స్ కూడా అంటే మనకు రోజుకి 500 లీటర్లు కావాలి, లేదా 1000 లీటర్లు కావాలి, లేదా 2000 లీటర్లు వాడే కెపాసిటీస్ కూడా ఉన్నాయి. మరి ఆ విధంగా మనం చూసుకుని తీసుకోగలిగితే ది బెస్ట్. మనం ఏంటంటే మనం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ లో చేస్తున్నాం కాబట్టి మనకి ఒక 1000 లీటర్ కెపాసిటీ ఉన్నా సరిపోతుంది. మరి 1000 లీటర్ కెపాసిటీ కూడా ఫిల్టర్ వచ్చేటప్పుడు ఏదైనా కానీ ఒక 70,000 రూపాయల్లో మనకి అక్కడ అయిపోతుంది. మరి వాటర్ టిన్స్ కూడా ఒక 100 దించుకోగలిగింది అంటే 120 ఇంటూ వచ్చేటప్పుడు 100, 16,000. మరి ఇవన్నీ పోగా లైసెన్స్ అన్ని పోగా మనకి వచ్చేటప్పటికి ఏంటంటే క్యాపిటల్ కింద మనం ఒక 20,000 అట్టు పెట్టుకోగలిగితే మనం వాటర్ కి ఒక టిన్ కి ఏ విధంగా మనం కాస్ట్ చేయాలి. ఒక అసోసియేషన్ లో ఉంటే ఏంటంటే ఆ అసోసియేషన్ పెట్టినట్టు మనం అమ్మాలి, లేదు ఇండివిజువల్ గా నువ్వు వ్యాపారం తీసుకోగలిగితే ఒక టిన్ కాస్ట్ నామినల్ గా వచ్చేటప్పటికి ఏంటంటే నవేడేస్ 15 నుంచి 20 రూపాయలు ఉంటుంది. ఒక యావరేజ్ 15 రూపాయలు ఉంటుంది. యావరేజ్ గా 15 రూపాయలు అనుకున్నప్పుడు నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లెక్కేసుకుంటే రోజుకి సుమారు ఒక టిన్ కెపాసిటీ వచ్చేటప్పటికి 6 రూపాయలు. ఒక రోజుకి నువ్వు 500 టిన్లు అమ్మగలిగితే 500 టిన్లు ఏ విధంగా అమ్మగలగాలి అంటే ఒక 2 ఆటోలు మీ సొంత లేదా ఒక ఇద్దరిని మీరు మెయింటైన్ చేసుకుని మీరు పెట్టుకోగలిగితే 500 ఇంటూ 6 వచ్చేటప్పటికి 3,000. 3,000 ఇంటూ వచ్చేటప్పటికి 30 రోజులు, మరి నెలకి 90,000 రూపాయలు మిగులుతుంది. మరి అంతేకాకుండా మీరు ఇంకా చేసుకోగలిగితే హోటల్స్ కి, మరి ఇంకా కాకుండా ఫంక్షన్స్ ఆ టైంలో కూడా యావరేజ్ గా మీకు నెలకి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా కూలింగ్ టిన్స్ కూడా మీరు ప్రయారిటీ ఇవ్వగలిగితే ది బెస్ట్. మరి వాటర్ బిజినెస్ పెట్టడం బానే ఉంది అని అనుకుంటే కాకుండా ఎప్పటికప్పుడు కూడా మనం PDS వాటర్ చెక్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇది ఫుడ్ బిజినెస్ కనుక, అంటే ఫుడ్ బిజినెస్ లాంటిదే కనుక వాటర్ TDS చెక్ చేసుకోవాలి. ప్యూరిఫైర్ ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ మార్చుకుంటా ఉండాలి. వాటర్ ఎటువంటి చేంజెస్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ ని మీరు ఏదన్నా కొద్దిగా పట్టించుకోకపోతే అదేదైనా చేంజ్ వస్తే కస్టమర్స్ కంప్లీట్ చేసుకోగలిగితే మీరు షెడ్ కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక మీరు ఒకసారి ఆలోచించుకుని ఈ బిజినెస్ లో దిగండి. అంతేకాకుండా మరి యావరేజ్ మీద
మరి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చెక్ చేసుకున్న తర్వాత తరువుగా చూసుకున్న తర్వాత ఈ బిజినెస్ లో దిగండి. ఈ బిజినెస్ కూడా మేబీ యావరేజ్ గా చిన్న ప్లాంట్ పెట్టుకోగలిగినా కూడా నెలకి 50,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. మరి ఇంకా బిజినెస్ లో ముందుకు వెళ్ళాలనుకుంటే ఆన్లైన్ లో కూడా డెలివరీ ఇచ్చేటట్టు, అంటే మీ బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, అంటే చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా బ్లింకిట్ అవి కూడా వచ్చినాయి. దాంట్లో కూడా అవకాశం ఉంటే మీరు అప్లై చేసుకోండి. బిజినెస్ ఇబ్బంది కాదు. మరి అలా కూడా బిజినెస్ మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పోస్టర్స్ వచ్చేటప్పటికి పోస్టర్స్, మరి ఇంకా కాకుండా టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్, ఇంకా మీరు అలా చేసుకోగలిగితే మీ బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీ ఫ్రెండ్స్ లో మరి వీడియో షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని బిజినెస్ వీడియోస్ తో నేను మీ ముందు ఉంటాను. అంతేకాకుండా మరి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్.